ఏపీలో పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. నెల్లూరులో కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. అక్కడ సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, సంఖ్యలో ప్రధానంగా చూస్తే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో కొద్దిసేపటి కిందగా ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్ విభాగం పైన ఆకస్మికంగా దాడులు చేయడం జరిగింది. అలాగే అధికారులందరూ కూడా లోపల ఉన్నటువంటి అధికారులు కానీ సిబ్బందిని కానీ ఎవరిని కూడా బయటికి పోనివ్వట్లేదు. మొత్తం మీద ఫైళ్లన్నీ కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి హెచ్చుమీరిపోతూ ఉంది. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అయితే అంతా ఇంతా కాదు. గతంలో మాజీ మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ కూడా కొన్ని దొంగ సంతకాలు చేసి కమిషనరు సంబంధించి ఒక ఐఏఎస్ అధికారికి సంబంధించి కొన్ని దొంగ సంతకాలు చేసి కూడా ఆయన జైలుకి వెళ్లి రావడం జరిగింది. రిమాండ్ కి అనుభవించి రావడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఈ టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి భవన నిర్మాణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిబంధనల ప్రకారం భవనాలు నిర్మించాల్సి ఉంది. కానీ ఇష్టారాజ్యంగా భవనాలు నిర్మిస్తూ ఉన్నారు. 3 ఫ్లోర్లకు అనుమతి తీసుకొని కొన్ని చోట్ల 7 ఫ్లోర్ల వరకు కూడా నిర్మించేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే బృందావనం పార్క్ లో ఇటీవల 2 భవనాలను కూడా అధికారులు వాటిని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పాల్గొనడం జరిగింది. అలాంటివి అనేకం ఉన్నాయి. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి పార్కులు మొత్తం నెల్లూరు కూడా శరవేగంగా విస్తరిస్తూ ఉంది. దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ప్రధానంగా నెల్లూరు కూడా మొదటి 10 స్థానాల్లో ఉంది. మరోవైపు చూస్తే జనాభా కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఈ భవనాల నిర్మాణాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. దీంతో టౌన్ ప్లానింగ్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా కొంతమంది అధికారుల తీరు మాత్రం మారటం లేదు. ఎవరైతే భవన నిర్మాణదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బు చెల్లించినా కూడా ఇంకా చెల్లించాలంటూ వాళ్ళని పీడించడం, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వటం, ఇలాంటి అనేక అవినీతి కార్యక్రమాలకు నిలయంగా ఈ టౌన్ ప్లానింగ్ విభాగం మారిందని చెప్పి ఒక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నిటిపైన కూడా అధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏ విధంగా వీళ్ళు ఎంతటి అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి లెక్కలు కూడా తీసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ దాడులు కొనసాగుతాయని ఏసీబీ అధికారులు చెబుతూ ఉన్నారు. థాంక్యూ మహేష్.